అప్పుడు మీ అయ్య అట్లనే చేసిండారా? మా అయ్య అట్లనే చేశాడు నాకు. అరే మీ అయ్య తాగి అట్లనే మా అయ్య అట్లనే చేశాడు. నేను కేసు పెడతా చెప్తున్నాను. కేసు కాదు నీకేంది మరి దేనికో అట్లా చెప్పడం వేస్ట్. నువ్వు పెళ్లి చేసుకున్నావు మంచిగా ఉండు, తాగుడు మానేసి మంచిగా ఉండు. ఎందుకు ఇవన్నీ? కాదండి నువ్వు మాట్లాడబాకు, నువ్వు చేసేది మొత్తం లంగా పని. నువ్వు మాట్లాడబాకు. ఎవరు లంగా పని చేస్తున్నారు? నువ్వు మీ వాళ్ళు నాకు పెళ్లి చేస్తుంది. నీ ఫోన్ నుంచి చేయకుండా ఆఫీస్ బాయ్ ఫోన్ నుంచి ఎందుకు ఫోన్ చేసి? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, చూపించాను. చార్జ్ పెట్టి చేయాలి నువ్వు. చార్జర్ తెచ్చుకోలేదు. ఆఫీస్ వెనకాల ఆఫీస్ బాయ్ ఎందుకు తెచ్చా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కొంచెమైనా సెన్స్ ఉంది? నీకు సంబంధం లేదు, ఫ్యామిలీ మ్యాటర్ అన్న ఇది. నాకు మెంటల్ తెప్పి బాగు, అర్థమైందా? ఏం మెంటల్ గా విషయం తాగొచ్చు పొద్దున్నే? కాదు, మీ అమ్మ నాన్న అడిగినా ఇదే సమాధానం, మా అమ్మ నాన్న అడిగినా ఇదే సమాధానం. మారను. నేను పోలీస్ కేసు పెట్టాలా? పెట్టుకో. వదిలేసేయమంటారా? వదిలే. వేస్ట్. ఇలాంటి వాళ్ళతో ఉండడం బెస్ట్. చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడబాకు నువ్వు. కాదండి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇంతే వదిలేద్దామని 3 సంవత్సరాలు కాపురం చేస్తుంది. నీకు ఇప్పుడు వదిలేయాలనుకుంటే వదిలేపో. నీకు ఇట్లాగే బాబు నుంచి చేయాలి. అమ్మాయి బాబు నుంచి చేయాలి. అమ్మాయి సిగ్గుందా? నేను మారను. నువ్వు మారావేంటి? అరే ఆమె ఏం చేసింది చెప్పు. రోజు జాబ్ చేసి పని చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? నేను తాగి తిరుగుతున్నా. తాగి తిరిగితే ఏమొస్తారు? ఆ పని చేస్తే నీకు రేపు ఫ్యూచర్, ఇప్పుడు నీకు ఈ వయసు, మళ్ళీ తర్వాత ముసలోడు అయిన తర్వాత పని చేయాలంటే నువ్వు ఒళ్ళుగా సహకరించాలి. ఇప్పుడే చేయాలి ఏదైనా ఉంటే. బ్రో, నువ్వు మాట్లాడే మాటలకి నా దగ్గర సమాధానం లేదు. నువ్వు మాట్లాడబాకు దయచేసి. సమాధానం నాకే లేదు, ఇంకా ఆయనకేం చెప్తారు మీరు? అరే అవన్నీ కాదు. మరి మామని పెళ్లి చేసుకున్నావు, పోషించాలి. నువ్వు ఏం చేయకుండా ఈ పెళ్లి చేసుకొని ఎందుకుంటున్నావు? మరి ఇంట్లో ఉండకుండా చేయడానికి పోయి సావాలి మరి అలాంటప్పుడు. ఏంది వేరే వాళ్ళ చేత నాకు మాటలు చెప్పిస్తున్నావు ఏంది నువ్వు? అరే వేరే వాళ్ళు కాదు, ఎవరు చెప్పారు కానీ మాట్లాడలేదు. మరి ఏం చేయమంటారు? కొడతా ఇప్పుడు. మాట్లాడితే దాన్ని పద్ధతిగా పంపించేదాన్ని. ఏం పద్ధతిగా పంపించే? నేను వాళ్ళ బ్రదర్ గా మాట్లాడుతున్నా, అర్థం చేసుకోండి. నేను ఏ ఆఫీస్ బాయ్ కాదు, ఏం కాదు. నీకు అర్థమవుతుందా? ఏంది చెప్తా కానీ నీ ప్రాబ్లం ఏం చెప్పు. ఎందుకు తాగి ఏం చేస్తున్నావు? ఈ ఏజ్ ఏంది? నీకు ఇప్పుడే 3 సంవత్సరాలే అయింది పెళ్లి చేసుకొని. ఇట్లా ఉంటే జాబ్ చేస్తాను, వచ్చి జాబ్ చేయకుండా రోజు తాగి తిరుగుతా ఏంది ఆమె? ఇట్లానే తాగుతా. నాకు తాగాలనిపిస్తుంది, తాగుతున్నా. అరే ఏం తాగుతా? తాగి సస్తావారా? చచ్చిపోతే చచ్చిపోయా. కాదండి, చచ్చిపోతే మేమేమైపోవాలి? నా బాబు ఏమవ్వాలి? తెలిసిందేగా నాకు. ఇంకొకడు ఉంటాడు. అది ఏం మాట్లాడుతున్నారు? నేను చూస్తే నువ్వు తట్టుకోలేవు. మరి ఎందుకంటున్నారు? ఊకే చీటికి మాటి గొడవలు పెట్టుకోవడం, ఆ పిల్లోడు మనం చూసి ఏడవడం, ఇదంతా అవసరమా? మంచిగా ఉంటే సరిపోతుంది కదండి. సరే నీకేం చెప్తున్నా నేను? ఏం చెప్పారు? ఆఫీస్ వెనకాల దగ్గర మాట్లాడదామని నువ్వు చెప్పావా లేదా? చెప్పాను. మరి నువ్వు ఒక్కదానివే రాకుండా ఆఫీస్ బాయ్ ఎందుకు తెచ్చా? అన్నయ్య అంటే ఇందాక ఆఫీస్ బాయ్, ఇప్పుడు మీ అన్నయ్య. అంటే నీకు ఎలా కనబడుతున్నా నేను? చెప్పు. మీరు మంచిగా మాట్లాడితే చాలండి. నాకు ఎందుకు ఇట్లా మాట్లాడు? నేను ఇంతే మాట్లాడతా. అదే ఇంతసేపు మీ హస్బెండ్ వైఫ్ కాబట్టి మీ ఇద్దరి మధ్యలో లొల్లి చెప్పియదని కామ్గా ఉన్నా, అర్థం చేసుకో. లేకుంటే రచ్చ వేరేలా ఉంటాయి. ఇష్టం బాగుండదు కదా, నీకుండదు. గుర్తు పెట్టుకో. వెళ్ళిపోవడం కాదు, నీ ఫ్యామిలీ మ్యాటరే కాబట్టి ఇంతసేపు మాట్లాడినిచ్చిన. నువ్వేమో ఎక్స్ట్రా చేస్తున్నావు. ఇంకా చేత కొట్టించుకుంటావు వాడి. ఇంకోసారి మాట్లాడితే ముట్టికి చెప్తున్నా. ఎందుకు కొడతారా? వాడు దేనికి మాట్లాడుతున్నాడు? మా అన్నయ్య కాబట్టి మాట్లాడతాడు. ఇందాక లేనన్నయ్య, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నయ్య చెప్పు. మా రిలేషన్ మీకు ఎవరైనా తెలుసా? మా రిలేషన్ ఎవరైనా తెలుసా? పెళ్లి చేసింది ఎందుకు? రిలేషన్ చూపించకుండా ఉండడానికి. మా వాళ్ళు మీకు ఎవరు తెలుసు చెప్పండి సార్. అమ్మ ఏంద్రా నువ్వు ఇట్లా ఉన్నావు? ఇట్లా ఉంటే ఎట్లా బతుకుతారా? నువ్వు ఇంత అనుమానం పడితే ఎట్లా? అరే నువ్వు అసలు పెళ్లి చేసుకొని ఒక మంచిగా చూసుకొని ఉండాల్సింది. ఇట్లా ఉంటే ఎట్లా? తాగి పొరలాడి ఏం చేస్తారు అయ్యా? నువ్వు తాగకుండా మంచిగా చూసుకో, మంచిగా తాగుతూనే ఉంటా. అరే ఎన్ని రోజులు ఉంటావు అట్లా? మొత్తం తాగుతా. అరే ఎన్ని రోజులైనా తాగుతా. ఇటు చూడండి, నన్ను చూడండి, అర్థం చేసుకోండి. చెప్పు. నేను ఇంతే తాగుతా. ఇంతే తాగుతాం కాదండి. ఇప్పుడు బాబు పుట్టాడు, మనకంటూ ఒక ఫ్యూచర్ ఉంది. ఆలోచించుకోవాలా వద్దా? నేను ఆలోచించాను. నేను ఇప్పుడు నేను మందు మీదే ఆలోచిస్తా. ఏం మంది మీద ఆలోచిస్తా? మందు మీదే ఆలోచిస్తా. ఇప్పుడు బాబు గురించి ఆలోచించరా? ఆలోచించను. నేను చేసేదే 15,000 జీతం. మీ తాగడికి ఏమన్నా, ఇంటికి రాయి కట్టనా, బాబు స్కూల్ సంవత్సరం అనేది ఎట్లా? ఎవరికి కట్టబాబు, నాకు పెట్టు.
ఎవరికి కట్టుకుంటే ఎట్లా అవుతుంది? నేను వాళ్ళు మందు ఉండనిస్తారా తాగుతా. ఇంట్లో? నేను డైలీ మందు తాగుతా. బాబు స్కూల్కి వెళ్ళొద్దా? వద్దు, చెప్పేది అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకోను. మారండి కొంచెం. మారను. అరే నువ్వు పుట్టినప్పుడు మీ అయ్య అట్లనే చేసిండారా? మా అయ్య అట్లానే చేశాడు నాకు. అరే మీ అయ్య తాగి అట్లనే మా అయ్య అట్లానే చేశాడు. అరే ఎప్పుడు నువ్వు చేదంతా పెళ్లి ఎట్లా చేసిర్రా భయ్ నీకు? మరి ఏం తెలియదు, నేను తాగిన మత్తులో చేసి ఉంటారు వాళ్ళు. నువ్వు మాట్లాడే బుద్ధి లేదు నీకు, ఎట్లా కాదు, మాట్లాడుతున్నావు? నాకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, నాకు మందు కావాలి. ఏంది మందు కావాలి? అరే అవన్నీ కాదు. ఏంది కాదు, మిమ్మల్ని మీరు అట్లనే చేస్తారు మీ అమ్మ నాన్న. అంతే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా చెప్పారు ఇట్లా చేసుకుంటా అని. నీకు ఇష్టం జాబ్ అని చెప్పారు, జాబ్ చేస్తా అని చెప్పారా చెప్పలేదా? చెప్పాను. చెప్తే అయిపోతుందా? చెప్పానని చెప్తున్నావు. నాకు నచ్చలేదు, నేను వదిలేసా, మందు నచ్చింది తాగుతున్నా. అది అంటే ఇప్పుడు ఆ బాబు నేను ఏం కావాలి? ఏదైనా చేసుకోపో, ఏదైనా చేసుకో. నేను కేసు పెడతా చెప్తున్నాను. పెట్టుకోపో. కేసు కాదు, నీకేంది? మరి ఎందుకు కొడుతున్నావు చెప్పండి. మాట్లాడు, ఎందుకు నరుకుతా. మాట్లాడరా భయ్, మాట్లాడు. 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 అరే విను, వినని చెప్పు. ఏంద్రా నువ్వు చెప్పు. నువ్వు మనిషిగా ఎట్లా పుట్టినావు అసలు? నేనా ఎట్లానో పుట్టినాలే, చెప్పు. నువ్వు పుట్టుకతోటి కూడా సిగ్గులేదు నీకు? లేదు. ఏంది ఇప్పుడు? అవన్నీ కాదు, ఏం చెప్పు. నీకు ఒక బాబు ఉండరా భయ్? మంచి బాబు వద్దు, ఆమె వద్దు. ఫ్యూచర్ మందు కావాలి. ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. ఆగరా ఇగో, నువ్వు చక్క విడాకులు ఇచ్చేసామ్మా. ఇది వేస్ట్. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కొట్టినా బుద్ధి రాదు. నేను కొడదాం అనుకున్నా కానీ ఈ ముఖం చూస్తేనే ఎట్లా ఉంటుంది చెప్తే విడాకులు. అరే లేదండి, నేను విడాకులు అని చెప్పట్లేదు. తను చెప్తున్నాడు మరి. మా అన్న కాబట్టి నా భవిష్యత్తు బాగుండాలని చెప్తాను. సరే ఇచ్చే, విడాకులు ఇచ్చే ఫస్ట్. మీరు మారరా? నేను మారను, ఇట్లానే తాగుతా, ఇంతే తాగుతా. ఇంకెక్కువ మాట్లాడితే కొడతా కూడా. ఎందుకు కొడతా? అది విడాకులు ఇచ్చేపు. ఏం బతుకురా అనేది? మాట్లాడబాకు, మర్యాద ఇస్తున్నా. మాట్లాడబాకు. నాటకాలు దగ్గరకు నీకు మర్యాద ఇస్తుండే. కొట్టినా అనుకో పగులుతా మళ్ళీ. వేషాలు మరి ఎందుకు పెళ్లి చేసుకోవడం రా? దీనికి మాత్రం పెళ్లి ఎందుకు చేసినా? సిగ్గుందారా నీకు? బుద్ధి లేనాడా? మరి ఎందుకు? ఏం మగాడు? పోలీస్ స్టేషన్ లో కుమ్మిస్తే ఇప్పుడు దాకా మెదలకుండా మాట్లాడినా. అది చెప్పు. నేను అదే చెప్తున్నా, నువ్వు ఇట్లా ఉంటే నేను ఇట్లానే ఉంటా, ఇంతే ఉంటా. సరిపోదాం ఫస్ట్ స్టేషన్. అక్కడ కెమెరా కనిపిస్తుందా? కెమెరా రికార్డ్ చేసిన ఆల్రెడీ. నువ్వు చేసి అన్ని లంగపని పోయి స్టేషన్లో పోయి మాకు విడాకులు ఇస్తావు, స్టేషన్లో చెప్పిస్తావు, నీ ఇష్టం. ఉన్నావు ఇలాంటి వాళ్ళు వేస్ట్. ఎంత చెప్పినా రాదు. వాడు చూడు ఎట్లా ఉన్నాడు. వాడు ఎంత చెప్పినా అదే బుద్ధి ఉంది. స్టేషన్ లో చెప్దామన్నా, స్టేషన్ పెట్టి తను ఇస్తే అయిపోతుంది. స్టేషన్ లో ఈ వీడియో మొత్తం చూశారు కదా. నేనైతే అబ్బాయిని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ డ్రింక్ చేసిండు. అతనితో నేను ఫైట్ చేసిన యూజ్లెస్ అవుతుంది. ఎంత చెప్పినా కూడా వినేటట్లేడు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్కహాల్ డ్రింక్ చేసి ఉన్నాడు. సో మనం ఎంత చెప్పినా ఆయనకి యూజ్లెస్ అవుతుంది. సో కౌన్సిలింగ్ ఇప్పించడమే బెటర్ అనుకొని పోలీస్ స్టేషన్కి అప్పగించి కౌన్సిలింగ్ ఇప్పించిన. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇంత చిన్న ఏజ్లో ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే మన లైఫ్ చాలా ఉంటుంది. ఈ ఏజ్లో మనం కష్టపడి ఏదైనా మనీ సంపాదించకపోతే తర్వాత ఏజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. సో మీలో ఎవరైనా ఇలాంటి ఆల్కహాలిక్గా ఉంటే ఖచ్చితంగా చేంజ్ అవుతారని నేను హోప్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీడియోకి 5K లైక్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. సో 5K లైక్స్ వచ్చినాయి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియోకి నేనైతే 10K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా అందరు లైక్ చేసి షేర్ చేయండి. సో వీడియో మొత్తం చూశారు కదా. నేను చేసింది రైటా రాంగా అనేది కింద కామెంట్ చేయండి. ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. సో